హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుండి 2021 వరకు డీఏ బిల్లు గ్రీన్ ఛానెల్‌లోకి ఎవరికి ఎంత అమౌంట్ వస్తాయి అనే లిస్టు విడుదల. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షన్‌లకు సంబంధించి ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న ఒక అత్యంత కీలకమైన మరియు అద్భుతమైన శుభవార్త ఇప్పుడు అధికారికంగా వెలువడింది. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండిపోయిన బకాయిల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం చివరి వరకు ఒక నిర్ణయాత్మకమైన ముందడుగు వేయడం వల్ల ఉద్యోగ మరియు పెన్షనర్ల వర్గాల్లో ఇప్పుడు ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం నెలకొంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి 2018వ సంవత్సరం నుండి 2021వ సంవత్సరం వరకు పెండింగ్‌లో ఉన్న ట్రావెలింగ్ అలవెన్స్, టీఏ మరియు కరువు భత్యం డీఆర్ బిల్లులు ఇప్పుడు ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యత కలిగిన గ్రీన్ ఛానెల్ పరిధిలోకైతే చేర్చబడ్డాయి. దీని అర్థం ఏమిటంటే నిధుల కొరత లేదా సాంకేతిక కారణాల వల్ల ఏళ్ల తరబడి ఆగిపోయిన ఈ బిల్లులు క్లియరెన్స్‌కు ఆర్థిక శాఖ ఇప్పుడు పచ్చజెండా ఊపింది. దీనివల్ల ఇకపై ఎటువంటి ఆటంకాలు లేకుండా చెల్లింపులు సాఫీగా జరగడానికి మార్గం సుగమమైంది. గతంలో ఈ బకాయిల కోసం ఉద్యోగులు సమర్పించిన వేల సంఖ్యలోని బిల్లులు ట్రెజరీ మరియు ఆర్థిక శాఖ వద్ద వివిధ కారణాలతో అన్ అంటే బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం లేదా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఉన్న సాంకేతిక లోపాల వల్ల నిలిచిపోయి ఉండేవి. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి ఈ బిల్లులన్నీ గ్రీన్ ఛానెల్‌లోకి రావటంతో అతి త్వరలోనే ఉద్యోగుల మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మొత్తం 7 వేర్వేరు విడతలుగా చెల్లించేలా ఒక సమగ్రమైన ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ విభజన వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం నియంత్రణలో ఉండటమే కాకుండా ఉద్యోగులకు కూడా క్రమం తప్పకుండా తమకు రావాల్సిన బకాయిలు అందుతాయి. ఈ చెల్లింపుల షెడ్యూల్‌ను చాలా నిశితంగా పరిశీలిస్తే మొదటి విడత కింద 2018 జూలై నెల నుండి 2019 ఏప్రిల్ నెల వరకు ఉన్న బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయనుంది. ఇది దాదాపుగా 10 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను కవర్ చేస్తుంది. ఇక రెండో విడతలో 2019 మే నెల నుండి ప్రారంభించి 2020 ఏప్రిల్ వరకు, ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను చెల్లిస్తారు. సో, దీనివల్ల ఆ సంవత్సర కాలంలో నిలిచిపోయినటువంటి అలవెన్సులు ఉద్యోగులకు అందుతాయి. మూడో విడత అత్యంత క్లిష్టమైన కాలమైనటువంటి 2020 మార్చి నుండి 2020 డిసెంబర్ వరకు ఉన్న బకాయిలు విడుదల చేస్తారు. ఇది కరోనా సమయంలో ఆగిపోయిన నిధులకు సంబంధించి పెద్ద ఊరటనిస్తుంది. ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రణాళికలో నాలుగో విడత కింద 2019 జనవరి నుండి అక్టోబర్ వరకు ఉన్న మరికొన్ని నిర్దిష్ట బకాయిలను, ఐదో విడతలో 2019 నవంబర్ నుండి 2020 ఆగస్టు వరకు ఉన్న మొత్తాలను చెల్లించేలా వరుస క్రమాన్ని నిర్ణయించారు. ఆరో విడత కింద 2020 సెప్టెంబర్ నుండి 2021 జూన్ వరకు ఉన్న 10 నెలల బకాయిలను మరియు ఇక చివరి విడతలో అంటే ఏడో విడతగా 2021 జూలై నెలకు సంబంధించినటువంటి మిగిలిన అన్ని బకాయిలను పూర్తిగా పరిష్కరిస్తారు. ఈ విధంగా పక్కాగా కాలక్రమానుసారం విడతల వారీగా చెల్లింపులు చేయటం వల్ల ప్రతి ఉద్యోగికి తన వంతు ఎప్పుడు వస్తుందో అనే స్పష్టత లభిస్తుంది. మరోవైపు 2023, 2003, 2006 మరియు 2023 బ్యాచ్‌లకు చెందిన డీఎస్సీ ద్వారా నియమితులైనటువంటి ఉపాధ్యాయులు మరియు బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన లెక్కలు మరింత ఆశాజనకంగా ఉన్నాయి. అంచనాల ప్రకారం వీరికి సుమారు రూ. 58,000 వరకు నికర మొత్తము అందే అవకాశం ఉంది అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సో, గతంలోనే కొంతమంది ఉద్యోగులు ఈ బిల్లులను సమర్పించి వాటికి సంబంధించిన ఆడిట్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వారికి ఇప్పుడు ఎటువంటి కొత్త దరఖాస్తులు అవసరం లేకుండానే నేరుగా నగదు జమ అవుతోంది. ప్రస్తుతం ట్రెజరీ విభాగం ఈ బిల్లులన్నిటినీ
ఒకటికి 2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించే ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తోంది. ప్రభుత్వం అధికారికంగా ఒక నిర్ణీత తేదీలతో కూడిన షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే ట్రెజరీ నుండి చెల్లింపుల ఆదేశాలు జారీ అవుతాయి. మరియు పండుగ సమయం నాటికి వేలాది మంది ఉద్యోగుల చేతికి బకాయిల సొమ్ము అందే అవకాశం ఉంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, ఏళ్ల తరబడి తమ కష్టార్జితం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు మరియు వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ప్రభుత్వం ఇస్తున్న ఒక గొప్ప భరోసా మరియు గౌరవం. ఈ తాజా పరిణామం వల్ల ఏపీలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే వారి సుదీర్ఘ పోరాటానికి ఇది ఒక విజయంగా వారు భావిస్తున్నారు. నాయకులు మరియు అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల వేలాది కుటుంబాల్లో ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తోంది.